హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందండి. వీరందరికీ కూడా జూలై 1వ తేదీన అయితే పెరిగిన పెన్షన్లు అయితే ఇవ్వబోతుంది. ముఖ్యంగా వీరికైతే ఎంత వస్తుంది అనేది క్లారిటీగా వీడియోలో చెప్తాను. ఎవరెవరికి ఎంతెంత పెన్షన్ ఇవ్వబోతున్నారని చెప్తాను. అదేవిధంగా కొత్త విధానంలో పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారండి. అదేవిధంగా ఇంటికి వచ్చి ఒక కానుక కూడా ఇవ్వబోతున్నారు. ఏంటి ఆ కానుక అనేది కూడా క్లారిటీగా చెప్తాను. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకార, ఒంటరి మహిళ, చెప్పులు కుట్టే వృత్తివారు, ట్రాన్స్జెండర్లు, ఆర్టీ డప్పు కళాకారులు, ఆర్టిస్టులు పెన్షన్దారులకు 3,000 నుంచి 4,000 అయితే పెన్షన్ అయితే పెంచారండి. దివ్యాంగులు, కుష్ఠరోగులకు 3,000 నుంచి 6,000 అయితే పెంచారు. పూర్తి వైకల్యం ఉన్న వారికి 5,000 నుంచి 15,000 అయితే, తీవ్రమైన వ్యాధిగ్రస్తులకు కిడ్నీ, లివర్, గుండె ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వారు, డయాలసిస్ రోగులు తదితరులకు 5,000 నుంచి 10,000 అయితే పెంచారండి. సో ఈ విధంగా పెరుగుల పెన్షన్లు అయితే ఉన్నాయండి. అయితే వీరందరికీ కూడా జూలై 1వ తేదీన అయితే పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి. సో అయితే ఈ యొక్క పెన్షన్ తీసుకునేటప్పుడే అందరికీ కూడా కంపల్సరీ పెన్షన్ కార్డు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి పెన్షన్తో పాటు. అయితే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల దాకా కూడా పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం అయితే జరుగుతుంది. జూలై 1వ తారీఖునే మొత్తం పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పేసి అయితే ఇప్పటికే ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందండి. అయితే ఎవరన్నా మిగిలి ఉంటే కనుక ఆ తర్వాత రోజు కూడా పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు. అయితే ఈ యొక్క పెన్షన్కి సంబంధించి ఆల్రెడీ అమౌంట్ అయితే సచివాలయాలకు అయితే ఆల్రెడీ చేరిందండి. అక్కడి నుంచి అయితే సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారైతే ప్రతి ఇంటికి వెళ్ళి కూడా పెన్షన్ పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది. దాంతోపాటు పెన్షన్ పాస్ పుస్తకం కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరికైతే ఏరియల్స్ రావాలో వాళ్ళకైతే ఆ ఏరియల్స్తో పాటు అయితే కలిపి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది.